ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల మీలో కొంతమంది ఒక చిన్న డౌట్ అయితే ఉండొచ్చు. తమ్ముడు మన నుంచి ఏదో ఆశిస్తున్నాడేమో అని. బట్ ఆ మాట అనడం వల్ల మీ నుంచి ఏదో ఆశించినట్టు కాదండి. కొన్ని ప్లేసెస్‌లో డేంజరస్ ప్లేసెస్‌లో రిస్కీ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు నా పక్కనంటూ ఎవరు ఉండరనమాట. రైడింగ్ చేస్తూనే మీకు కూడా కంటెంట్ చూపించాలి. ఒక చేత్తో వీడియో మొబైల్ పట్టుకొని వీడియో తీయడం, ఇంకో చేత్తో బైక్ హ్యాండిల్ పట్టుకొని రైడ్ చేయడం ఎంత కష్టంగా ఉంటుందనేది నాకు మాత్రమే తెలుసు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే నేను రైడింగ్ చేస్తూ మంచి క్వాలిటీలో మన సబ్స్క్రైబర్స్కి అభిమానులకి చూపించాలనే ఉద్దేశంతో ప్రతి వీడియోలో ఆటోమేటిక్గా ఆ కష్టంలో గుర్తుకొచ్చి తన్నుకొచ్చి చెప్పేస్తున్నా అనమాట. ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది, నాకంటూ ఒక వస్తువు ఉంటే బెటర్ ఏమో, నా సబ్స్క్రైబర్లకి నా అభిమానులకి మంచి క్వాలిటీలో అందివ్వగలనేమో అనే ఒక చిన్న బాధ, అంతే తప్ప ఆ మాట అనడం వల్ల మీ నుంచి ఏదో ఆశించినట్టు కాదనమాట. అండ్ ఇంకోటి, క్వాలిటీ కోసం మాత్రమే ఆలోచిస్తున్నాను కానీ ప్రతి రైడింగ్లో నా గురించి నేను ఆలోచించడం మానేస్తున్నా. ఏంటంటే నాకంటూ ఒక సేఫ్టీ రైడింగ్ జాకెట్స్ ఏమి ఉండదు, సేఫ్ షూస్ ఉండదు. మీరు ప్రతి వీడియో చూడండి ఒకసారి, నార్త్ ఈస్ట్ రైడ్లో సేఫ్టీ గ్యాడ్జెట్స్ అనేది అస్సలు యూజ్ చేసుకోవడం లేదు. నా గురించి నేను మర్చిపోయి కేవలం క్వాలిటీ కంటెంట్ కోసం మాత్రమే ట్రై చేస్తున్నా. సో ఇంతవరకు ఎవరు కూడా బ్యాడ్గా అయితే కామెంట్ చేయలేదు. బట్ మీలో ఒక చిన్న డౌట్ అయితే ఉండొచ్చు కదా, మన నుంచి తమ్ముడు ఏదో ఆశిస్తున్నాడేమో అని. బట్ అలా నాకైతే ఆ ఆలోచన లేదండి. దయచేసి మన వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి. రీచ్ అయితే ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అయితే నేనే కొనుక్కుందాం అనుకుంటున్నా. సో చూసారుగా, ఈ 6-7 వేలు వ్యూస్కి నా కష్టానికి కూడా కనీసం నా హార్డ్ వర్క్కి నేను అనుకున్నంత రీచ్ కూడా వెళ్ళలేకపోతుంది. అందుకనే బాధపడుతున్నా.